సుదర్శన వీక్షణ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణుడు నివారక తేజమైన శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. ఇక వారితో వాస్తుకు సంబంధించి జాతక రత్నాలు అలాగే జననకాలం వంటి విషయాల గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అలాగే ముందుగా నమస్తే అండి సుదర్శన్ గారు. రోజు రోజు వాస్తు గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటూ ఉన్నాం. దానికి అంటే కాలేజ్ అడిగిన ప్రశ్నలు కూడా మీకు అయినంత వరకు అయితే వాళ్ళకి చెప్తూ ఉన్నారు. బట్ నేను ముందుగానే చెప్తున్నాను, ఒకవేళ కాలు కలవకపోయినా కనీసం కలవకపోయినా కూడా ఏమి ఇబ్బంది పడకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి నెంబర్లు. ఆ నెంబర్కి కాల్ చేయండి. పర్సనల్గా మీరు మీట్ అయితే ఇంకా క్షుణ్ణంగా మీకు పరిష్కార మార్గాలని ఈజీగా చెప్పడానికి అయితే ఆయన కూడా వీలవుతుంది. ఫస్ట్ ఇప్పుడు వాస్తు గురించి మాట్లాడుకున్నాం, జాతక రత్నాల గురించి నిన్న మనం మాట్లాడేటప్పుడు ఈ మోస్ట్ ఆఫ్ ద టైం ఈశాన్యం గురించి మాట్లాడారు. దేవుడు కూడా ఈశాన్యం వైపు ఉండకూడదు నిన్న కాలర్ ఒక అడిగినటువంటి ప్రశ్నకి. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే ఈశాన్యం వైపు, తూర్పు వైపు గది అంటే ఓపెన్ ఉండడం, దానికి ఈశాన్యంలో దేవుడు గడి చూడడం అలానే ఉంటుంది కదా చాలా మంది అండి. అదేంటంటే ట్రెడిషనల్గా ఈశాన్యం ఎంతసేపు ఉన్న దైవస్థానంగా చూస్తాను, కానీ అది మనకు అంత పవిత్రంగా ఉపయోగపడాలని ఆలోచన చేయడంలే. దానివల్ల ఏమవుతుందంటేనా పెద్ద పెద్ద కోటీశ్వరులను మేము చూసినప్పుడు కూడా డబ్బేం అపారంగా ఉంటుంది, తర్వాత అన్ని సౌకర్యాలు వాళ్ళకు ఉంటాయి. తర్వాత ఇంకా మేము కొన్ని ఇళ్ళలో చూడంగా అయితే సాక్షాత్ కలెక్టర్ సంబంధం వాళ్ళకి తెచ్చినా కూడా అంటే వాళ్ళు 10 కోట్లు కానీ 20 కోట్లు అని కట్టం ఇచ్చే స్తోమత ఉంటుంది. అది పెద్ద విషయం కూడా కాదు. కానీ అమ్మాయి ఒప్పుకునే పరిస్థితి లేదు. చిన్న ఏదో సాధారణ జాబ్ చేసుకునే వాళ్ళ ఇంటికి కూడా పోయే పరిస్థితి. మా పొద్దులో ప్రముఖ నాయకుని చూసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులను వ్యతిరేకించి పెళ్లి చేసుకునే అమ్మాయింది. ఎందుకంటే కారణం ఏంటంటే ఈశాన్యం అంటే వీళ్ళు ట్రెడిషనల్గా చేసేదంటే ఈశాన్యంలో దేవుని గదిని ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలు ఎదుగుదల లేకపోవడము, పిల్లల యొక్క మెంటాలిటీ దెబ్బతినడము, ఆ కుటుంబంలోని వాళ్ళ మెంటాలిటీ దెబ్బతినడము. ముఖ్యంగా వచ్చేసి మనం వాస్తు పురుష స్థానంగా కూడా పరిశీలన చేసుకున్నట్లయితే ఈశాన్యం తలస్థానము, నైరుతి వచ్చేసి అరికాల స్థానం అని చెప్తారు. అంటే తద్వారా ఏంటంటే ఏదైతే ఈశాన్యం మనకు బ్రెయిన్గా అంటే ఇప్పుడు బ్రెయిన్ బాడీ అంతా ఎట్లా ఉన్నా కూడా బ్రెయిన్ అనేది పని చేయలేదు, బాడీ ఏమైతే వేస్ట్. అట్లాగే ఈశాన్యం అనేది ఏ ఇంట్లో అయితే పని చేయకుండా ఉంటుందో మన కాలర్స్ అదే. ఎందుకంటే ఇన్ని సమస్యలు ఎందుకున్నాయంటే ప్రజల్లో కూడా ఎదుగుదల లేకపోవడము, ఏ పని చేసినా కలిసి రాకపోవడము. మేము కొన్ని చోట్ల ఇచ్చిన మార్పులు అయితే ఒక్కొక్క ఇండ్లను మేము చూసినప్పుడు ఇన్ని మార్పులు ఉన్నాయి, అంత జిగ్జాగ్గా ఉంటుంది, ఎట్లా అంటే అట్లా ఉంటాయి. కొన్ని పాత ఇండ్లు అయితే దాదాపు 20 ఏళ్ళ క్రితం అట్లా కట్టేటైతే ఆ కొన్నాళ్ళు వాళ్ళ కాలం బాగున్నప్పుడేమో నడుస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇరక్కపోవడం. ఇటీవల మేము స్టార్టింగ్ చేసిన కొత్తలోనే ఒక ఇంటికి మేము వెళ్ళినప్పుడు మా గురువుగారు మాది చెప్తా ఉన్నాం, ఏమనంటేనా ఏదో ఇంటికి వెళ్ళినప్పుడు ఇన్ని మార్పులు చేసుకోవాలా లేకపోతే ఇది పనికిరాదని చెప్తున్నాం. అంటే ఎందుకంటే మా సంకోచం ఏంటంటే ఒకవేళ ఇది ఏదైనా మార్పు చేసుకోలేను, తద్వారా ఏమైనా ఇబ్బంది పడతారేమో, అప్పుడు మనకు చెడ్డ పేరు కదా మేము ఆలోచిస్తాం. సరే సార్, మీరు ఇన్ని కూలబెట్టి కట్టుకోవాలని నా వల్ల కాదు, మీరేం సరే కొన్ని మార్పులు చెప్పండి, నేను చేసుకొని తద్వారా బాగుంటే చూసుకుంటాను అని చెప్పినాడు. అంటే సరే అనేసి ఒక 2-3 మార్పులు సింపుల్గా మీకు ఇదే ఇప్పుడు చెప్పినట్టు జిగ్జాగ్గా ఇండ్లు ఉండడం వల్ల ఈశాన్యం కట్టుకోవడం నెంబర్ 1 పాయింట్. తర్వాత ఉత్తరంలో బాత్రూమ్లు ఉండడం, టాయిలెట్స్ ఉండడం, అంటే ఒకటే బాత్రూమ్ కమ్ టాయిలెట్ ఉన్నది, అక్కడ ఉత్తర ద్వారం లేదా ఇంటికి. తద్వారా ఏమొచ్చింది, డబ్బులు వచ్చే అవకాశం అనేది లేకుండా పోయింది. అది బ్లాక్ అయితే సూపర్గా ఉంది, సైట్లో పవర్ ఉంది, సైట్లో అయితే పవర్ ఉంది, బిల్డింగ్ అయితే పనికిరాని మేము చెప్పినాం అనమాట. వాళ్ళు ఏం చేసినారంటే సరే సార్ ఏదో 2 మార్పులు చెప్పండి మేము చేసుకొని చూస్తామని చెప్పినారు. సరే అయితే నేను వెంటనే ఆ బాత్రూమ్ తీసేసి ద్వారం పెట్టేసి తర్వాత ఇక్కడ ఈశాన్యం ఏదైతే కట్ అయిందో దాన్ని సెటరైట్ చేయండి, అంటే పైపులతో కానీ ఏదో దాన్ని సెటరైట్ చేయండి చెప్పి సెటరైట్ చేసుకుని మళ్ళీ 1 ఇయర్ తర్వాత చూస్తే ఆ బిల్డింగ్ నెట్ చేసినాడంటే ఒక మహల్లా మార్చి పారేసినాడు. ఇంకా మళ్ళీ మనం సంప్రదించాలి, ఎందుకంటే ఆ ప్రాబ్లం రెక్టిఫై అయిపోయింది. ఏంటయ్యా అంటేనా ఏదో సార్ మీరు చెప్పిన దానివల్లే మాకు అంటే మేము కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆ యొక్క ఫలితాన్ని కలుగుతూ ఉన్నాయి. అందుకే మనం కాలర్స్ కూడా కొంతమంది మాకు చెప్తా ఉంటారు, సార్ మీరు ఈశాన్యం వల్ల బరువు లేకుండా చూసుకోమని చెప్పినారు, మేము అది మార్చినా మేము సంతోషంగా ఉన్నాం సార్ అని. అంటే చిన్న చిన్న మార్పుల వల్ల గొప్ప ఫలితాన్ని వాస్తులో సంభవించే అవకాశం కూడా ఉంది. అంటే మేము అదే నిరూపణగా చెప్పడం కానీ అక్కడ ఏదైతే పరిపూర్ణంగా ఉన్నట్లయితే ఇంకా బాగా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా సరే బాడీలో కొన్ని పార్ట్లు దెబ్బతిని ఉంటాయి, ఒక పార్ట్ సెట్ చేసుకోవడం వల్ల కూడా బాడీ అనేది కంట్రోల్లో ఉంటుంది కొంచెమైనా కూడా, మిగతాది కూడా చేసుకునేదానికి అవకాశం అదే రెక్టిఫై కూడా చేస్తుంది. ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్ చూసుకున్నట్లయితే చాలా పార్ట్లను అవి ప్రభావితం చేస్తూ ఉంటాయి. అటువంటిది ఈశాన్యంలో చిన్న చిన్న మార్పు కూడా కారణం అనమాట. కాబట్టి అది మన ప్రకృతికి మన శరీరానికి అనుబంధంగా పనిచేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు కూడా ఎక్కడ ఉంటే బాగుంటుంది ఇక్కడండి సహజంగా దేవుని గది ఎంతసేపు ఉన్నా కూడా తూర్పు వైపుగా తిరుగుతూనే మనం పూజ చేస్తూ ఉండాలి నెంబర్ 1 పాయింట్. తద్వారా ఏంటంటే ఇంకోటి ఏంటంటే నిత్య ధూప దీపారాధన మనం చేస్తూ ఉంటాం. అంటే ధూపం కూడా ఏమిటి, అగ్నితో అది సమానం, లేదా దీపం అనేది కూడా ఇంకా సాక్షాత్ అగ్నిహోత్రమే. అటువంటి సందర్భాల్లో ఈశాన్యంలో అగ్నిని ఎలా మనం వెలిగిస్తాము అంటే అక్కడ దైవాన్ని మనం పూజించవచ్చు. కానీ ఒక పటం మేము అందుకే చెప్తాం అనమాట, మీకు అంత సెంటిమెంట్గా ఉన్నట్లయితే ఈశాన్యం డిస్టర్బ్ కాకుండా ఒక పక్కకు ఒక అడుగన్న ఖాళీ స్థలం వదిలిపెట్టేసి గోడకు మేక కొట్టినా కూడా. కొంతమంది ఇంకా ఏం చేస్తున్నారంటే చిన్న షాపులలో మేము చూసినప్పుడైతే అక్కడ పూర్తిగా ఒక బల్ల తీసుకెళ్ళి అంటే వేసేసి పూజ ఘనంగా పూజ చేస్తుంటారు. ఆడేమో దేవునికి ఘనంగా పూజ, వీళ్ళకేమో అసలు ఏముండదు, తిని కూడా కష్టంగా ఉంటుంది. లేదా
రూమ్ రెంట్ కూడా కట్టుకోలేడు. ఇటువంటి సందర్భాలు కూడా మేము చూస్తున్నాం. వెంటనే జరిపిస్తానే ఒక 2-3 రోజులకే మాకు చెప్పేవాళ్ళు ఏదైతే పని వస్తా అయిపోతా ఉన్నదో ఇప్పుడు మాకు పని బాగా ఒక ఫోటోగ్రాఫర్ల విషయంలో అయితేనేమి, తర్వాత చిన్న చిన్న షాప్స్, కిరాణా షాపులు ఇటువంటి వాళ్ళు కూడా, లేదా టైలరింగ్ షాప్ నడుపుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా మాకు చెప్తా ఉండేటోళ్ళు. ఈ విధంగా వచ్చేసి ఎక్కడైనా సరే ఈశాన్యం మూల దేవుని గది అనేది లేకుండా ప్రధానంగా అక్కడ ఖాళీ పెట్టుకొని ఏ బరువులు లేకుండా ముఖ్యంగా ద్వారం అనేది ఉండేట్టు చూసుకొని అట్లా చేసుకొని తర్వాత వచ్చేసి ఆగ్నేయంలో ప్రధానంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే వంట అయిపోయిన తర్వాత పక్కన వచ్చేసి కొంచెమైనా గ్యాప్ వచ్చి పెట్టి చిన్న చిన్న ఇళ్ళల్లో అయితే ఒక అర్ధడుగు ఈశాన్ డిస్టర్బ్ కాకుండా, మళ్ళీ ఆడ కూడా ఈశాన్ డిస్టర్బ్ కాకూడదు. అది చాలా జాగ్రత్త. ప్రతి రూమ్లో కూడా ఈశాన్ డిస్టర్బ్ కాకూడదు, ఆ ఇంట్లో ఈశాన్ డిస్టర్బ్ కాకూడదు, ఆ చుట్టుపక్కల అంటే కాంపౌండ్లో కూడా ఈశాన్ డిస్టర్బ్ కాకూడదు. ఎప్పుడైతే ఈశాన్యాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారో మిగతాటి ఉన్న సమస్యలను కూడా పరిహారం చేస్తారు. తద్వారా మంచి ఆలోచన కలుగుతారు. మాట్లాడదాం. హలో, నమస్తే అండి, వీరమణి గారు అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నామండి విజయవాడలో. మాకు ఒక కామన్ది ఉంది, అందులో 70 పొడుగు వస్తుంది, 13 వెడల్పు వస్తుందండి. అంత ప్లేస్ లో కన్స్ట్రక్షన్ కి పాసిబిలిటీ అవుతుందా? వాస్తు ఎలా ఉంటే బాగుంటుంది అనేది. నిలువుగా ఉంటుందండి, నిలువుగా ఉన్న ఇంట్లో కన్స్ట్రక్షన్ చేయొచ్చా? బ్రహ్మాండంగా చేసుకోవచ్చండి. అంటే 70 into 30 అండి, 13 అండి. 13 అడుగులే. 13 అడుగుల్లో కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందండి, అయినా కూడా చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేకుండా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఏ ఫేసింగ్ అనేది బ్లాక్ అది మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉత్తరం అండి, కానీ మేము ఒక 2 అడుగులు సందు వదిలి తూర్పు కట్టాలనుకుంటున్నామండి. ఉత్తరం ఫేసింగ్ రోడ్డు ఉన్నప్పుడు తూర్పు పెట్టైనా కట్టచ్చండి, కానీ ఉత్తర ద్వారం తూర్పు ద్వారం కూడా ఉండాలి. తర్వాత ఇప్పుడు 13 అడుగులు అంటేనా, అంటే తూర్పు పడమర 13 అడుగులు ఉందండి, ఉత్తర దక్షిణ 13 అడుగులు ఉందా? అంటే ఇప్పుడు రోడ్డు మీదకి దీర్ఘచతురస్రం మీరు చెప్పిన నాకు అర్థమైందండి. అక్కడ తూర్పు పడమర 13 అడుగులు ఉంటుంది. అప్పుడు ఏంటంటే 2 అడుగులు ఉంటుందండి, ఉత్తరం దక్షిణం 13 అడుగులు. అదేలేండి, నాకు అర్థమైంది. దక్షిణం పడమర వచ్చేసి, దక్షిణం ఉత్తరం వచ్చేసి 13 అడుగులు ఉంటుంది. అది ఏదైనా సరే ఒక 2 అడుగులు గ్యాప్ వదిలిపెట్టేసి ఖచ్చితంగా 2 అడుగులైనా గ్యాప్ వదిలిపెట్టాలి. అప్పుడు ఏమైతే టోటల్గా ఏదైతే వాల్ థిక్నెస్తో కూడా తీసేసుకుంటే 9 అడుగులు లోయాయం వస్తుంది. ఆ 9 అంటే ఇంకా దక్షిణంలో ఏం కాంపౌండ్ కట్టాల్సిన పని లేదు. పడమరలో కూడా మనం కాంపౌండ్ కట్టచ్చు. ఒక 2 అడుగులు పడమరలో వదిలిపెట్టేసి కన్స్ట్రక్షన్ చాలా ఈజీ. అంటే లోయాయం వచ్చేసి 9 అడుగులు అట్లా వస్తుంది. వరుసగా బెడ్రూము, తర్వాత వచ్చేసి టాయిలెట్ అట్లా చేసుకుంటా వస్తేనా చాలా బాగా కన్స్ట్రక్షన్ వస్తుందండి. చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏదైనా అవకాశం ఉంటేనా మా అపాయింట్మెంట్ తీసుకొని మీకు అద్భుతంగా ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అటువంటి 10 ఇళ్ళు కూడా కొనే అవకాశం అనేది అక్కడ ఉంటుంది. అది చాలా జాగ్రత్త చూసుకోండి. ఆ స్థలంలో పవర్ ఉంటే, ఎందుకంటే అది మళ్ళీ నడక అనేది సక్రమంగా నడిపించాలి. అది నడిపించేది కూడా మేము గమనిస్తాం అక్కడ. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. అలాగే మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి నెంబర్స్, మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ ప్లేస్ కూడా చాలా అర్థవంతంగా ఉందండి, సరిగ్గా మనకి అర్థం కాని సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీరు పర్సనల్గా కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీకు మంచిగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రైట్, ఇందాక మనం ఈశాన్య గురించి అలా మాట్లాడుకునేటప్పుడు జనరల్గా ఒక హౌస్ తీసుకునేటప్పుడు మెయిన్గా వాస్తు ప్రకారంగా ఏ అంశాలు ప్రధానంగా ఒక 3 అంశాలు ఇవి ఖచ్చితంగా మనం చూసి తీసుకోవాలి. ఖచ్చితంగా నెంబర్ 1 కంపాస్ చూసుకోవాలండి. అంటే ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూసుకోవాలి. మనం ఇదివరకు చెప్పిన అనేక విషయాలను దాన్ని పరిగణన తీసుకొని దాని కంపాస్ ప్రకారం చూసుకోవాలి. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఎక్కడే కానీ నిర్మాణం జిగ్జాగ్ ఉండదు. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఇందాక అడిగినట్లు కాలర్ అడిగినట్లు ఏదైనా సరే దీర్ఘచతురస్రాకారం కానీ చతురస్రాకారం ఏమంటే అది ఒక బిల్డింగ్ చూస్తే రైలు పెట్టిన ఉంటుంది కానీ యోగించినప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. తద్వారా ఏంటంటేనా ఇక్కడ వాళ్ళు వచ్చేసి 9 అడుగులు అక్కడ లోయాం వస్తాయి కాబట్టి ఆ యొక్క బాత్రూమ్ కట్టుకోవడంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు ఏమిటంటే ఉత్తర దక్షిణం వచ్చేసి పడమర అట్లా ఆ యొక్క బెడ్రూమ్ని ఎక్కువ కొలత పెట్టుకున్నట్లయితే ఏదైనా సరే తూర్పు తలదేసి అక్కడ పడుకోవాల్సి వస్తుంది. అట్లా చేసుకొని వాయువ్యంలో, ఎందుకంటేనా దక్షిణంలో వెంటిలేషన్ ఉండదు ఒకవేళ బాత్రూమ్ ఇచ్చినా కూడా, అటువంటి సందర్భాలు కూడా చూసుకొని ఇంకోటి కామన్ బాత్రూమ్ ఒకటి బయట ఇచ్చినట్లయితే అట్లా ఏదైనా సరే నిర్మాణం జిగ్జాగ్ అనేది నెంబర్ 1 పాయింట్ ఉండకూడదు. వీళ్ళు ఇంకోటి ఏం ఆలోచన చేస్తారంటే ఎంతసేపు ఇంజనీరింగ్ ప్లాన్ ఆలోచన చేస్తారు కానీ అక్కడ ఎందుకంటే వాళ్ళు సౌకర్యం చూపిస్తారు కాబట్టి ఇన్ని బాత్రూమ్లు వచ్చినా ఇన్ని బెడ్రూమ్లు వచ్చినా ఈ మాదిరి చూడనీకేమో మళ్ళీ రైలు పెట్టి తిని ఉంటుంది. అంటే చూడనీకి కూడా సరిత ఉండదు కానీ వాళ్ళకి సౌకర్యం చూపిస్తారు, ఇన్ని బెడ్రూమ్లు వస్తాయి దీంట్లో ఇదని చేస్తూ ఉంటారు. దానివల్ల వాస్తు నెంబర్ 1 కన్వీనియన్స్ అండి. వసతి అనేది ప్రధానంగా మనం చూసే వాస్తు అనేది మన వాళ్ళు చేశారు. కానీ దాన్ని ఏంటంటే మూర్ఖత్వంగా తీసుకుని వెళ్ళి ఇంకొకటి ఎట్లయినా ఉండనిలే మనకు బాగుంది కదా, లేదా కట్టేసింది మళ్ళీ మనం కట్టించుకుంటాము. ఇంకా కొందరు వచ్చేసి ప్లాన్ తీసుకోవడంలో కూడా ఆడ లక్షలు ఖర్చు పెడతా ఉంటారు. మాకు ఇచ్చేది పెద్ద విషయం కాదు. రేపొద్దు నష్టం జరిగితే ఆ ఇండ్లు పోతుంది, ఆ ఇంట్లో వాళ్ళు పోతారు, ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆలోచన చేయకుండా ఏదైనా సరే అన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఎలాగో ఇటువంటి కాలర్స్ వాళ్ళు వచ్చేసి స్టార్టింగే వాళ్ళకి ఆలోచన రావడం కూడా గొప్పతనమే. ఎందుకంటే అది కాలం కలిసి వస్తేనే అటువంటి ఆలోచన వస్తుంది, లేకపోతే అది కూడా రాదు.
కాబట్టి అటువంటి కొంచెం చూసుకొని మీరు అడిగిన పాయింట్ నెంబర్ 1 కంపాసు, నెంబర్ 2 వచ్చేసి ఎక్కడే కానీ జిగ్జాగ్ లేకుండా చూసుకోవడం. ఆ తర్వాత ఆ రూమ్లలో ఉండే పొజిషన్స్ కూడా చూసుకోవాలి. ఏ రూమ్లోనే కానీ ముఖ్యంగా పిల్లర్స్ కోణంగా వచ్చి కడతా ఉన్నారు అటువంటి రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈశాన్యముల ఎప్పుడైతే కోణం రాకుండా మిగతా అన్ని ప్లేసులు కూడా సెటరేట్ అయిపోతాయి. అట్లా రూమ్లలో కూడా జాగ్రత్త చూసుకొని కట్టుకున్నట్లయితే ఈ బేసిక్ పాయింట్స్ చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఇప్పుడు మనం ముందు కాలం అడిగినట్టుగా స్ట్రైట్గా అంటే తిన్నగా ఉండే ఇల్లు ఇంతకు ముందు పాతకాలం కూడా మనకు ఉన్నాయండి. ఇప్పుడు స్క్వేర్ గా వచ్చి ఒక రూమ్ ఇటు 2 బెడ్రూమ్. మరి దీనికి డిఫరెన్స్ ఎలా? ఎందుకంటే ఇప్పుడు స్క్వేర్ లో తీసుకున్నాం అనుకోండి, నార్త్ వైపు పెద్దవాళ్ళు ఉండాలి, సౌత్ వైపు పిల్లలు ఉండాలి, ఇలా ఉండకూడదు ఇందులో. మరి స్ట్రైట్ ఉండే హౌసెస్ ఎలా? స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఇబ్బంది ఏం లేదండి. పడమరలో వచ్చేసి పెద్దవాళ్ళు ఉంటారు, మనం ఏదైతే నెక్స్ట్ బెడ్రూమ్ ఇస్తామో అక్కడ చిన్నవాళ్ళు అనేది ఉంటారు. దాదాపు ఇప్పుడు మన కాలడిన 70 అడుగుల స్థలం కాబట్టి నైట్లో ఒక బెడ్రూమ్ పెట్టేసి ఆ పక్కన ఒక కామన్ టాయిలెట్ ఇస్తేనా, లేదా బెడ్రూమ్కి అటాచ్ అయిన ఒక టాయిలెట్ ఇచ్చుకొని 3 అడుగులు అంటే కంజెస్టెడ్గానే ఉంటుంది కానీ సౌకర్యవంతంగా ఉంటుంది. దాంట్లో మనం చూసుకోవాల్సిన ప్రధాన పాయింట్. నెక్స్ట్ ఒక బెడ్రూమ్ ఇస్తాం, అక్కడ మిగతాది కామన్ టాయిలెట్గా ఏదైనా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా దక్షిణంలో అనేది ఖాళీ స్థలం రాదు కాబట్టి అక్కడ బాత్రూమ్స్ వెంటిలేషన్ ప్రాబ్లం అవుతుంది. అది నెంబర్ 1 పాయింట్. కాబట్టి మనం దాన్ని సౌకర్యంగా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే కొన్ని ఇళ్లలో ఇటువంటి స్థలాలు ఏం చేస్తారంటే కంజెస్టెడ్ ఆ యొక్క వెంటిలేషన్ లేకుండా బాత్రూమ్ కడతారు. తద్వారా అనారోగ్య సమస్యలు, అనవసరంగా ఆపదలు ఎదుర్కోవడం ఇటువంటి కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇంట్లో మంచి సువాసన లేకుండా ఉంటుందో, ఇటువంటి చెడు వాసన అనేది ఉంటుందో, బ్యాక్టీరియా వృద్ధి పొందడానికి, తర్వాత వైరస్ అనేది వృద్ధి పొందడానికి కూడా కారణం ఇటువంటి వాస్తుదోషాలతో కట్టుకోవడమే. అది లేకుండా చూసుకున్నట్లయితే మిగతా కూడా ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు స్ట్రైట్గా ఉన్న హౌసెస్కి ఒకవేళ అంటే ఉత్తరం వైపు ఒక డోర్ వచ్చింది, అలాగే అలాంటప్పుడు స్ట్రైట్గా ఉన్నప్పుడు దక్షిణం వైపు వస్తుంది. మరి అలాంటప్పుడు వంటగది నుంచి మనకి ఎంట్రన్స్ కూడా కొంతమంది ఇచ్చుకుంటారు. అంటే దక్షిణ వైపు ఒక డోర్ పెట్టుకుంటారు అండ్ ఉత్తరం వైపు, దక్షిణ వైపు నుంచి ఎంట్రన్స్ కూడా ఇచ్చుకుంటూ ఉంటారు. అది అంటే స్ట్రైట్లో ఏంటంటే మనం అక్కడ ఇప్పుడు ఈ కొలతలు ఇదే దక్షిణం ఫేసింగ్ అనుకోండి, అక్కడ ఏమైతే అది స్టార్టింగ్లో వంటగది నీకు అవకాశం ఉండదు. అది ప్రధానమైన పాయింట్. మీరు మంచి ప్రశ్న అడిగారు. అప్పుడు ఏం చేస్తామంటే ఉచ్చ స్థానంలో వచ్చే విధంగా దాన్ని ఏర్పాటు చేస్తాం. తర్వాత తూర్పు ద్వారం, ఉత్తర ద్వారం కూడా ఇంటికి ఇస్తాం. అంటే ఇప్పుడు అందుకే అనమాట కనీసం అంటే 2 అడుగులు తూర్పులో, ఉత్తరంలో వదిలిపెట్టుకోవాలని చెప్పేది. ఎందుకంటే తిరిగేదానికి ఈజీగా ఉంటాయి. అట్లా అట్ ద సేమ్ టైం సింహద్వారం కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. ప్రధానంగా పని మీద ఏదైనా వెళ్ళాలనుకోండి, అటువంటి ప్లేస్లలో ఉత్తర ద్వారం గుండానే పని మీద వెళ్ళాలి. అట్లాగే దక్షిణ సింహద్వారం కూడా వాడుతూ ఉండాలి. సింహద్వారం చేసే ఆ సింహద్వారం పక్కనే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాము. జస్ట్ ఊరికే ఆ వంట చేసుకోవడము, తర్వాత ఏంటంటే వస్తువులు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చేసి ఆ రూమ్ని ఏర్పాటు చేస్తాం. మిగతా ఏంటంటే ఒక రూమ్ స్టోర్ రూమ్గా చేసుకున్నా కూడా అప్పుడు ఏమైతే 9 అడుగుల స్థలంలో ఒక 3 అడుగులు స్టోర్ రూమ్ పోయినా కూడా 6 అడుగులు వంటగదికి వస్తాయి. 6 అడుగుల్లో ఒక 3 అడుగులు ఈ డోర్కి వెళ్ళిపోయినా అటువైపు ఇటువైపు అంటే కంజెస్టెడ్గా ఉన్నా కూడా వాస్తు సిద్ధాంతం ఏదైతే ఉందో దెబ్బతినకుండా అది ప్రధానంగా చూసుకోవాలి. మిగతా ఆటోమేటిక్గా అదే సౌకర్యం వస్తాయి. ఎందుకంటే సార్కులు మేము ఆ రూమ్లోంచి పోయి రాలేం కదా సార్ అని అంటారు. ఎందుకంటే ప్రధానంగా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అందుకే తూర్పు ద్వారం, ఉత్తర ద్వారం కూడా ఇస్తాం కాబట్టి అక్కడి నుంచి అయినా సరే వాళ్ళు వచ్చి వెళ్ళొచ్చు. అక్కడ సిట్అవుట్ ఏరియా ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి. చాలా ఆనందంగా ఆ కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దక్షిణం ఇట్లా కంజెస్టెడ్ వచ్చినప్పుడు తూర్పు ద్వారం పెట్టేసి అక్కడ దక్షిణంలో ఏదైతే నా వంటగదే పెడుతున్నారు. కానీ నడక వచ్చేసి ఆగ్నేయ నడక అనవసరంగా అప్పుల పాలు కావడం, ఆ ఇంటికి ఉత్తర ద్వారం లేదనుకోండి ఇంకా ఇబ్బంది పడడం. ఈ కనుక 2 ప్లాట్లుగా డివైడ్ చేసినప్పుడు అంటే 2 బ్లాక్లుగా డివైడ్ చేసినప్పుడు ఏదైతే దక్షిణ భాగంలో యజమాని ఉంటాడో ఆర్థిక పరంగా కూడా దెబ్బతింటున్నాడు. ఇట్లాంటివి కూడా మనం చాలా జాగ్రత్తగా చాలా చోట్ల కూడా గమనిస్తున్నాం. ఒక అతను అయితే బ్రహ్మాండంగా పౌల్ట్రీ వ్యాపారం చేసుకునేవాడు. అతను వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు 150 రూపాయలు చికెన్ ఉండేది. తర్వాత 200 రూపాయలు, 250 రూపాయలు కూడా చికెన్ పోయింది కేజీ. తర్వాత అదే ఇంట్లో ఉన్నాం మేము గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి ఏంటంటే పరిశీలాత్మకం. ఇటువంటి చూస్తే ఏంది ఇంత దరిద్రమైన ఇంట్లో ఎట్లా డబ్బు సంపాదిస్తాడని మేము గమనిస్తాను. ఒక్కసారి అతను పతనం అయితే ఆ ఇండ్లు వాళ్ళ ఇండ్లు కూడా అన్నీ అమ్ముడిపోయాయి, అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతంటే ఉదాహరణ చెప్తా ఉండే ఆ కాలంలో నేను చెప్పేది అంటే 10 ఏళ్ళ క్రితం మాట, 10 ఏళ్ళ అంత క్రితం మాటే. అప్పుడు 60 రూపాయలు కేజీ చికెన్ పోయింది, 250 రూపాయల నుంచి 60 రూపాయలు పోయింది. అప్పుడు ఎంత లాస్ అయింటాడు అతను. ఆ 100 రూపాయల లాభాన్ని చూసుకొని ఇంకా దానికి 10 అతను ఫార్మ్స్ ఏర్పాటు చేసినాడు. అట్లా ఏదైనా సరే ఆ విధంగా దెబ్బ కొడుతుంది. వాస్తు దోషం అనేది ఆ విధంగా ఇబ్బంది పడుతుంది. వాళ్ళతో మాట్లాడతాం. హలో మాధవి గారు, నమస్తే. నమస్తే అమ్మా. సుదర్శన్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. మాట్లాడతాము. చెప్పండి చెప్పండి. గురుగారు ఉన్నారా? నేనే మాట్లాడుతాను, చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. ఇగో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య బాధలు గురుగారు, చాలా సంవత్సరాలు తరబడి. అయ్యో, మీరుండే సొంత ఇల్లా అండి, అద్దె ఇల్లా? అద్దె లేదు, ఒకటే రూమ్ అద్దె ఇల్లు గురుగారు. ఒకటే రూమ్ అంటున్నారు. ఏ ఫేసింగ్ ఇల్లు అండి? రోడ్డు ఎక్కడ ఉందా ఇంటికి? తూర్పు ఫేస్ ఉంది గురుగారు. తూర్పు ఫేస్ బయటికి వెళ్ళేది దక్షిణం ఫేస్ ఉంది. బయటికి వెళ్ళేది దక్షిణం ఫేసింగ్. అవునండి, దక్షిణం రోడ్ అనేది దక్షిణంలో ఉంది, మీరు ఉండేది. ఇందాక సేమ్ మంచి ప్రశ్న. ఇప్పుడు మనం అనుకునే డిస్కషన్ అదే అనమాట. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు, అప్పులు పాల్గొనడం, ఐపీ పెట్టడం, ఇవన్నీ కూడా కారణము. అటువంటి ఇండ్లే కారణమవుతున్నాయి. ఎందుకంటే ఆ ఇంటికి ఉత్తర ద్వారం కూడా ఉండదు, ఉత్తరం నుంచి వెంటిలేషన్ కూడా ఉండదు.
మీరు ఎందుకంటే అటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ముందు ఆ ఇంట్లో నుంచి కూడా బయట పడినేది ఆ ఇంట్లో ఏదైనా మంచి ఇంట్లోకి చేరదామని కూడా చేరనీయదు. ముఖ్యంగా మీరు పాటించాల్సిన విషయం అంటే ఈశాన దోషం ఏదైనా అంటే ఈశాన బరువులు పెట్టుకోవడం కానీ ఏదైనా వస్తువులు పెట్టడం అటువంటివి ఉంటే వెంటనే ఖాళీ చేయండి. చాలా స్మూత్గా అంటే అక్కడ ఖాళీ ఉంచుకున్నట్లే ఏదైనా సరే మనం చెప్పినట్లు పడుకునే విధానము, ఆచరించే విధానము, వంట చేసుకునే విధానం ఇవన్నీ కూడా బరువుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించినట్లయితే అక్కడ ముందు ఉపశమనం పొందుతారు. తద్వారా మంచి ఇంట్లోకి షిఫ్ట్ కండి, చాలా బాగుంటుంది. ఉత్తరం వెంటిలేషన్, తూర్పు వెంటిలేషన్ ఉండే ఇంట్లో చేరండి. మీకుండే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. రైట్ అండి, మాధవి గారు ఉన్నారు కదా, ఏం ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు. అండ్ మీకు ఇంకా అర్థం కాలేదు అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయండి నెంబర్స్. ఆ పర్సనల్ నెంబర్ ఉంటుంది సుదర్శన్ గారిది, ఆయనతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి, మాట్లాడండి, మీ సమస్యని చెప్పండి, ఏంటి మీకు చక్కటి పరిష్కారాన్ని అయితే ఆయన అందిస్తారు. అండ్ అలాగే ఇప్పుడు మనం స్ట్రైట్ హౌసెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు కాలంలో తగ్గిపోయి కొన్ని దగ్గరలో కూడా ఉన్నాయి. కొన్ని వాళ్ళకంటే 2 డోర్స్ ఉంటాయి, ఉత్తరంకి దక్షిణంకి ఉంటుంది. మీరు అన్నట్టు కొంచెం 2 అడుగుల గ్యాప్ ఇచ్చుకొని మధ్యలో ఒక డోర్ కూడా పెట్టుకుంటారు. అంటే హౌస్ ఇల్లు రూమ్స్ అలా వస్తుంటాయి కాబట్టి డైరెక్ట్గా ఈస్ట్ కానీ అట్లా ఇవ్వడం కానీ అట్లా పెట్టుకోవచ్చు. అసలు ఇంకో 3 డోర్స్ వస్తాయి అప్పుడు 3 డోర్స్ అంటే ఉత్తరము, తూర్పు, దక్షిణం ఉండొచ్చు. అవి ఏది ఉచ్చ స్థానంలో ఉండాలి. అట్లా లేకుండా కొంతమంది చేస్తా అంటే హాల్లో నుంచో లేదంటే ఆ వంటగదిలోంచో బయటికి వెళ్ళి జరిగిన వాష్ ఏరియా చేసుకోవాలనే ఉద్దేశంతో వెంటనే వంటగదిలోనే డోర్ ఇస్తారు. డోర్ ఇస్తే వాస్తు చూసిన వాళ్ళు కూడా ఆ డోర్ ఉంది కదా ఇదేం కాదులే అంటారు. అంటే ప్లస్ ఇది మైనస్ 2 బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. మీకు ప్లస్ ఎప్పుడు కావాలి ఇంకా. కాబట్టి దానివల్ల ఏమైతే అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయి అనవసరమైన ఖర్చులు పెరిగి తద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటే ఖచ్చితంగా ఆ ద్వారాలు మేము బంద్ చేసిన చోట్ల కూడా అటువంటి కూడా మేము బిల్డింగ్ చూస్తున్నాం. ఎందుకంటే ఇది అనారోగ్య సమస్యలు పెడతాను కదా, దీనికి ఖర్చు అంతా అయిపోతుంది, నేను సంపాదించిన డబ్బులు అంటే కరెక్టే సార్ అండి. వెంటనే అది బంద్ చేయంటే ఒక నెలకే సార్ బంద్ చేసిన మాకు బాగుంది సార్ అని కూడా చెప్పేవాళ్ళం. కొంచెం మా భార్య ఆరోగ్యం బాగుంది, లేదా యజమాని అంటే యజమానికి అంటే తూర్పు ఆగ్నేయం అయితే ఖచ్చితంగా అది యజమాని మీదనే ప్రభావం చూపిస్తుంది. యజమాని ఆరోగ్యం మీద, పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తర్వాత దానికి ఏదైనా నైరుతికన దోషం అయినట్టు మరణానికి కారణమవుతుంది. అటువంటి లేకుండా చూసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కడైనా సరే ఒకే ఇంటికి ఒకటే దగ్గర ఒకే దిక్కులో ఒకే రూమ్కు 2 ద్వారాలు ఇస్తే ఖచ్చితంగా నీచం నడు కూడా జరుగుతుంది. కాబట్టి అట్లా లేకుండా చూసుకోవాలి. అండ్ ఇంకోటి అంటే ఇది దెయ్యాలు, భూతాలు, దానికి దీనికి వాస్తుకి ఏమన్నా సంబంధం? ఎందుకంటే చాలా మంది అంటుంటారు కదా, దెయ్యం పట్టింది, భూతం పట్టింది, ఇక్కడ ఇది బాగాలేదు, దానివల్ల ఎట్లా చేస్తున్నారు అంటే నార్మల్గా చెప్పారంటే నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, అంతే. సో దానికి ఏమైనా కనెక్షన్ మీరు అన్నట్టు ఖచ్చితం అండి. దయ్యం కానీ, పిశాచం కానీ, భూతం కానీ ఇంకోటి ఏ పేరు మీద పెట్టుకున్నా కూడా అంటే మన వాళ్ళు భూతానికి అనేక పేర్లు పెట్టినారు. అది ఏదైనా సరే మీరు చెప్పినట్లు నెగిటివ్ ఎనర్జీ అంతే. దేవుడైతే పాజిటివ్ ఎనర్జీ, దయ్యం అయితే నెగిటివ్ ఎనర్జీ, అంతే. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైనా సరే ఒక ఇంట్లో గమనించండి, వాస్తుదోషాలు ఉన్న ఇంట్లో అంటే ముఖ్యంగా తూర్పు వెంటిలేషన్ లేని ఇంట్లో ఆ ఇంట్లో ఒక్కరు నివసిస్తూ ఉంటే అన్నా ఆ రోజు ఖచ్చితంగా రాత్రి 12 నుంచి 2 గంటల మధ్య ఖచ్చితంగా దయాలు చూస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆటోమేటిక్గా శరీరంలో వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. తద్వారా ఏంటంటే ఆ ఇంట్లో కూడా పడుకోలేరు వాళ్ళు. అందుకే చాలా మంది చిన్నపిల్లలు వీళ్ళు తల్లిదండ్రులు ఊరు వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు తోడు పెట్టి పడుకోబెడతారు. ఎందుకంటే కారణం మనం పెట్టుకోవాల్సిన దోషాలని పెట్టుకొని ఆ పిల్లల్ని బాగుపరచుకోకుండా తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు అంటే 2-3 ఉన్నప్పుడు ఒకరికి ధైర్యంగా ఉంటారు కాబట్టి, లేదా ఒకరు పాజిటివ్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి లేదా పూజలో పునస్కారం చేసుకుంటూ ఉండడం. ఇంకోటి ఏం చేస్తుంటారంటే పూజలు చేయడంలో పోతా అంటారు. ఇప్పుడు ఆ రోజు పూజ చేసినా పోతుంది, మరుసటి రోజు మళ్ళీ పూజ చేయాల్సిందే కదా. ఒకవేళ ఆ రోజు వరకు మీకు శాంతంగా ఉంటుంది. కానీ కొన్ని చోట్ల మేము గమనించింది ఏంటంటే తాత్కాలిక పరిష్కారం, బ్రహ్మాండమైన పూజలు చేస్తున్నారు. ఇప్పుడు మనము పెద్ద పెద్ద బ్రాహ్మణులే చూస్తున్నాం. ఇంకా మీకు చెప్పాల్సిన పనులు ఎన్నామన్న సూచన సిచ్యువేషన్లు ఆయనే దెబ్బతింటా ఉన్నాడు. ఇంక ఎటువంటి వాస్తుదోషాలు ఉండాలా? ఇంకా అందరికీ ప్రపంచానికే వరాలు ఇచ్చే దేవుని దగ్గర అన్ని ఏళ్ళు పూజ చేసిన వాడు గతంలో ఒకసారి ఇబ్బంది పడినాడు, ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. అంటే దానికి కారణం ఏమిటి? వాస్తు దోషాలు ఆ ఇంట్లో ఉంటాయి, లేదా అతని జాతపరంగా కొన్ని దోషాలు ఉంటాయి. ఇంకా మనము గత కాలంలో జయలలిత కాలంలో చూసుకున్నట్టు ఒక పెద్ద పీఠాధిపతి కూడా ఇబ్బంది పడినాడు. వాళ్ళకంతా వాస్తులు జ్యోతిషాలు అయినా తెలియవా? మరి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? దాంతో క్లారిటీ లేదు. అందుకే మీరు ఏం సరే ఒక వాస్తు దోషంని సునిశ్చితంగా పరిశీలన చేసుకోవాలంటే నేను చెప్పినది కూడా అది ఒకసారి గమనించండి. ఎందుకు ఒకరు నిర్దించి, అది పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లవాళ్ళు కావచ్చు, 60 ఏళ్ళ వయసు వాళ్ళైనా సరే భయపడాల్సిందే. ఎందుకంటే అన్న ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని ఆ విధంగా ప్రభావం చూపిస్తుంది. దానికి ఏదైనా కావచ్చు. అందుకే చాలామంది దయ్యం పట్టిందంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి అది అతను ఎక్కువ పట్టుకుంది. అది ఇంకా జాతపరంగా విశ్లేషణ చేసుకుంటే అది కూడా ఉంటుంది. కాబట్టి రెండింటికి సంబంధం ఉంటుంది. కాలము, ప్రకృతి 2 సహకరించినప్పుడే మనిషి జీవితం అద్భుతంగా ప్రయాణం జరుగుతుంది. ఈ రెండింటిలో ఏ తేడా జరిగినా కూడా ఒక్కోసారి కాలం సహకరించవచ్చు, కానీ ప్రకృతి సహకరించబోయినా కొన్నిసార్లు బాగుంటారు. కానీ ఆ ప్రకృతి దెబ్బతీసిన మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మనం మహానుభావులు చనిపోయిన విషయాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించుకోండి. అండ్ అలాగే ఇప్పుడు వాస్తుపరంగా అంటే చాలా అంటే ఇవి నమ్మను, నేను దేవుడిని నమ్మను, దెయ్యాలని నమ్మను, వాస్తు లాంటివి నమ్మను అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు కాలంలో వాస్తు అనేది పూర్వకాలంలో సరే
పురోహితులు పండితులు ఒక సర్టెన్ పీపుల్ వరకు ఉండదు. దాని తర్వాత మారుతున్న కాలానికి అనుగుణంగా ఇది ఒక వృత్తిపరంగా కూడా మారుతూ ఉంది, చేంజెస్ వస్తూ ఉంది. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వితండవాదం చేసేవాళ్ళు మొదటి నుంచి ఉండాలండి. ఎందుకంటే ఆ రోజు శంకరాచార్యుల వారే అంటే అతను నమ్మకపోయినా ఇంకొక సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళు బతుకుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఉండేటోళ్ళు కూడా. ఎందుకంటే ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అని నిజంగా దేవుడు అనేటోళ్ళు లేకుంటే నువ్వు లేవు. ఏది దేవుడు అంటే ప్రకృతి దేవుడు. అదే కనుక ఏదైనా సరే ఇప్పుడు మనం పాజిటివ్ ఎనర్జీ దేవుడు, నెగిటివ్ ఎనర్జీ దయ్యం. పోనీ నువ్వు నెగిటివ్ ఎనర్జీ లేకపోయి ఉంటావా ఏమంటే దానికి ఏదో చెప్తారు, దయాలు లేవు, ఏం లేవు, ప్రకాశం పొందులు లేరు. మేము కూడా దయాలు ఉన్నాయని మేము చెప్పడంలే, కానీ అదేదో చెడుపు చేసే శక్తి ఉందో దాన్ని మనం దయం అంటున్నాం అంతే. కాబట్టి ఇటువంటి కొన్ని ఏదో ప్రకాశం పొందులు గారికి అదేదో చెడుపు చేయలేదు కాబట్టి మిగతా చెడుపు చేయకుండా ఉందా, ఎన్ని మనం సమస్యలు సమాజంలో చూస్తూ ఉన్నాం. శ్మశానంలో నిజంగా దయాలనేవి ఉన్నాయని ఎందుకు చెప్తున్నాం? అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది కాబట్టి. శివుడే శ్మశానం ఉన్నాడు కదా, మరి మీ ఇంట్లో శివుని పూజ చేయడం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఏదైనా సరే ఒక శక్తి మనిషి చుట్టుకారం ఒక శక్తి ఉంటా అని అందరికీ తెలిసిన విషయమే. ఆ శక్తి అనేది లేకపోతే నువ్వు భూమి మీదనే ఉండవు. ఏదైతే శక్తి అప్పుడు సహకరించదో లేదా ఒక్కోసారి తక్కువ అవుతూ ఉంటుంది, ఆ శక్తి తక్కువ మంచం మీద పడి ఉంటాడు లేదా హాస్పిటల్ పోయి వస్తుంటాడు. ఇట్లా దాని యొక్క డీవియేషన్ అనేది పర్సెంటేజ్ ప్రకారం ఉంటుంది. అందుకే ఏంటంటే ఏదైనా ఒక ఇంట్లో కన్నా వాస్తుబద్ధంగా లేనట్లయితే అతని జీవితం జ్యోతిషపరంగా అంటే ఏదైనా సరే ఎనర్జీ పరంగా దెబ్బతిన్నట్లయితే, అందుకే మనం ఉదాహరణ చెప్తా ఉంటాం, ఇంట్లో వాళ్ళు ఈరోజు ఒక నెలలో ఒకరి ఆరోగ్యం బాగాలేదు, మరుసటి నెలలో ఇంకొకరి ఆరోగ్యం బాగాలేదు, మరుసటి నెలలో ఇంకొకరి ఆరోగ్యం బాగాలేదు, ఇట్లా వరుసగా ప్రతి ఒక్కరికి అనారోగ్యాల పాలవుతున్నామంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో వాస్తుదోషం. లేదా ఈ సంవత్సరం ఒకరు చనిపోయినారు, నెక్స్ట్ సంవత్సరం ఇంకొక సమస్య రెడీగా ఉంది, ఇంకో అట్లా ఉన్నట్లయితే అది సహజంగా. మరణాలు కూడా నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. అంటే మరణాలు కూడా మనం ఫ్రీక్వెంట్గా అంటే విత్ ఇన్ 1 month 2 months లో కూడా చూస్తుంటాం. ఒకరు చనిపోయినాక ఇద్దరు ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడం, దానికి కూడా రీజన్ ఇదే. ఖచ్చితంగా అండి, వాస్తు కాలదోషం లేనిది ఎక్కడే కానీ అటువంటి సమస్యలు జరగవు. ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు కూడా చనిపోయిన వాళ్ళని మీరు చూసుకున్న ప్రముఖులు ఉన్నారు, తర్వాత ఆ యొక్క పెద్ద పెద్ద సిద్ధాంతులని పేరు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. మీకు అంతమంది చెప్పాల్సిన పనిలే. బెంగళూరులో జరిగిన ఒక సంఘటన మీరు చూడొచ్చు. అతను ఎంతమందికో ఎన్నో రెమెడీస్ అని చేస్తూ ఉన్నాడు. మేము ఇప్పుడు వచ్చేసి ఆశ్చర్యపోతూ ఉన్నాం, ఏం రెమెడీస్ చేస్తున్నాడు అయినా స్వామి, అసలు చేయాల్సింది చేయకుండా రెమెడీ అనేది. అసలు రెమెడీ ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకునేటి ప్రకృతి అనుకూలంగానే నడవడిక అనేది ఉండాలి, కాలబద్ధంగా అనుకూలంగా నడవడిక అనేది ఉంటే తర్వాత తద్వారా వచ్చేసి మీకు మనోధైర్యం అనేది కలుగుతుంది. పూజల వలన ఏ విధంగా ఈ మనోధైర్యం అనేది శాశ్వతం, ఆ పూజల వలన కలిగే ధైర్యం అప్పుడు తాత్కాలికం. ఎందుకంటే నువ్వు రోజు ప్రేయర్ చేయలేవు, ఎవరో ఒకరు చచ్చిపోయారంటే ఆ రోజు సంవత్సరము పూజ పరిపూర్ణంగా ఎత్తి పెడతారు, అప్పుడు నీ పరిస్థితి ఏం కావాలా? అందుకే వీళ్ళందరూ చనిపోయే దానికి కూడా కారణం అదే. కాబట్టి ఇటువంటి చాలా జాగ్రత్త పరిశీలన చేసుకొని ఏదైనా సరే మన యొక్క శక్తిని వృద్ధి చేసుకొని తద్వారా నివారణోపాయాన్ని పొందగలే అవకాశం అనేది కూడా మనం తీసుకోవాలి. అది కూడా తీసుకోలేకపోతే ఇంకా జన్మ వృధా. అండ్ ఇది నా పర్సనల్ క్వశ్చన్ అనుకోవచ్చు. సోషల్ మీడియా ఇప్పుడు చాలా రకాలుగా చాలా విషయాలు కొత్తగా బయటకు వస్తున్నాయి. అందులో మనకి ఇంతకుముందు వాస్తు, జాతకాలు, రత్నాలు, అవంత వరకు మాత్రమే. కానీ ఇప్పుడు చాలా వరకు మన చేతి వేలు కానీ కాలు వేలు చూసి జాతకం చెప్పచ్చు, మన హెయిర్ చూసి జాతకం చెప్పచ్చు, మన ఫేస్ చూసి జాతకం చెప్పచ్చు, ఈవెన్ సర్టెన్గా మన నీడ కూడా చూసి జాతకం చెప్పచ్చు అని చాలా వింటున్నాం. ఇది అసలు ఎగ్జిస్ట్ అవుతుందా? అసలు మీరు ఇన్ని రకాలు చెప్తారు, మేము ఇంకోటిగా చెప్తాను. ఆశ్చర్యకర విషయం, ఏమి చూడకుండా జాతకాలు చెప్పేటోళ్ళు ఉన్నారు. మా వాని పరిస్థితి ఏందని అడిగితే, మీ వాని పరిస్థితి అయ్యా పలానా సమయంలో ఇటు ఆరోగ్యం లేదు ఒక 10 చెప్పింటాడు ఒకటికి. ఇది సోది మనం చెప్పేటోళ్ళు కూడా మనం అట్లే అనుకోవచ్చు. లేదా కంప్యూటర్లో ఓ చోలో పెట్టుకుంటే వాళ్ళు 10 చెప్పింటారు, ఒకటికి మ్యాచ్ అవుతూ ఉంటుంది. అది కాదు. ఇటువంటి మేము సోషల్ మీడియా పరంగా ఈరోజు అయితే చూస్తూ ఉంటే ఎంత అద్మానం అంటే దాని మీద పరిశోధన ఉండదు, పరిశీలన ఉండదు, ఏం ఉండదు. ఏదో బుక్కుల్లో చదివినది, ఇంటర్నెట్ చదివి మళ్ళీ మీకు అయ్యే కాపీ కూడా చెప్తాను. ఆ ఇంటర్నెట్లో పెట్టినట్టు ఆ బుక్లో చదివినట్టు కరెక్టో కాదో కూడా వాళ్ళకే తెలియదు. ఏదో ఇప్పుడు కోట్ల మందికి ఆ వీడియో వెళ్ళిపోయి ఉంటుంది, ఒకరిద్దరు వచ్చి తీసుకొచ్చి ఆ ఫ్రేమ్ మీద మళ్ళీ చూపిస్తున్నారు. దానివల్ల ఏమైతే అది మిగతా లక్షల మంది దెబ్బతింటా ఉన్నారు. ఇది మేము చాలా ఒక ఆయన అయితే మమ్మల్ని సంప్రదించిన అయితే పాపం లక్షలు ఖర్చు పెట్టుకొని అనేక రెమెడీస్, అనేక ఉంగరాలు, తర్వాత వేరే ఉంగరాలు కూడా మనకి ఇదివరకు చెప్పుకున్నట్లు వాడి నష్టపోయి ఇంకా నాకు వ్యాసిరికి వచ్చేసిందండి, ఎంతో చెల్లించుకుని మీకు అంత చెల్లించుకోలేను కానీ ఎంతో కొంత చూడండి అని చెప్పి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇట్లాంటివన్నీ చాలా జాగ్రత్త పరిశీలన చేసుకున్నట్లయితే మూఢనమ్మకాలు పోకుండా, మూఢత్వం లేకపోకుండా చేసుకున్నది చాలా బాగుంటుంది. రైట్ సుదర్శన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అడిగిన ప్రశ్న కూడా క్షుణ్ణంగా వివరించారు. అలాగే కాల్స్ కూడా వారు అడిగిన సమస్యలకి అయితే పరిష్కార మార్గాన్ని తెలియజేశారు. అండ్ ఎనీవే అండి, కాల్ కలవదని ఏం ఇబ్బంది పడదు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటే నెంబర్కి కాల్ చేయండి, పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి, మీకైతే సమస్యకైతే మార్గం అయితే చూపిస్తారు. సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311.
శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.